వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుమని ప్రార్థిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుమని విజ్ఞాపన చేస్తున్నాము. మా ప్రేక్షకులకు మేలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. సత్యమును సత్యముగా గ్రహించినట్లు చేయమని ప్రార్థిస్తున్నాము. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8వ వచనము వరకు మనము గత 2 దినాలుగా ధ్యానం చేస్తూ వస్తున్నాము. దీనిలో ప్రధానంగా ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం జాయ్ ఇన్ లివింగ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు జీవించడంలో ఉన్న ఆనందం చూచాం. రెండవది జాయ్ ఇన్ సర్వింగ్ క్రైస్ట్ ఇన్ యూనిటీ. జాయ్ ఇన్ సర్వింగ్ క్రైస్ట్ ఇన్ యూనిటీ, ఐక్యముగా క్రీస్తును సేవించుటలో ఉన్న ఆనందం. 2వ అధ్యాయం జాయ్ ఇన్ సర్వింగ్ క్రైస్ట్, లివింగ్ ఫర్ క్రైస్ట్, సర్వింగ్ ఫర్ క్రైస్ట్. 3వ అధ్యాయం జాయ్ ఇన్ నోయింగ్ క్రైస్ట్, క్రీస్తును ఎరుగుట, దినదినానికి మరింతగా ఎరుగుట వలన కలుగు ఆనందం. 4 జాయ్ ఇన్ రెస్టింగ్ ఇన్ క్రైస్ట్, జాయ్ ఇన్ రెస్టింగ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఉన్న విశ్రాంతిని బట్టి ఆనందించటం. ఇందులో మనం జాయ్ ఇన్ సర్వింగ్ క్రైస్ట్ ఇన్ యూనిటీ, ఐక్యముగా ఉండి మనము దేవుని సేవించుటలో ఆనందము పొందగలుగుతామనేది యేసుక్రీస్తు ప్రభువును బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూస్తున్నాం. ఈ 5వ వచనం నుండి మనం 8వ వచనం వరకు చూచిన భాగంలో కొన్ని మాటలు మరలా మీ దృష్టికి తెచ్చి నేను ముందుకెళ్తాను. ఆయన ఎంచుకొనలేదు, ఇది అడ్జెక్టివ్, ఒక విశేషం. తనను గూర్చి తాను భావించుకుంటున్నప్పుడు తాను తనకు యొక్క ఆధిక్యతను ఎంచుకోకుండా ఆయన తగ్గించుకున్నాడు. తానేమిటో తాను వదులుకోవటానికి ఇష్టపడ్డాడు, తానేమిటో దాన్ని విస్మరించడానికి ఇష్టపడ్డాడు. ఇది గొప్ప పాఠం కదా మనకి. మనం చాలా 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 గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళిన వ్యక్తులను చూస్తాం. ఎంతో గొప్ప స్థానాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతో దీనత్వంతో ఉండటం కూడా చూస్తాము. కారణం ఏంటంటే వాళ్ళు ఎంచుకోరు, నేను ఫలానా అని ఎంచుకోరు. ఎంచుకొనటంటే దే ఫీల్ దట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సో అండ్ సో. కనుక మేము దీనికి అర్హులం, వీఆర్ డిజర్వ్డ్ ఫర్ దిస్ ఆనర్ అనే భావానికి వెళ్ళటం లేదు. యేసుక్రీస్తులో సేవ నేర్చుకోవటం అంటే ఇదే.
భక్త సింగ్ గారు జీవించిన కాలంలో జరిగిన ఆ పరిచర్యలో హైదరాబాద్ కాన్వకేషన్స్ క్రూసేడ్ ఎప్పుడు జరిగినా కూడా, బిలీవర్స్ మీటింగ్స్ ఎప్పుడు జరిగినా కూడా వేల మంది అటెండ్ అయ్యేవారు. నా బాల్యంలో సంగతి నేను చెబుతాను. అలా అటెండ్ అయినప్పుడు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు స్వీపర్స్గా, టాయిలెట్స్ క్లీనర్స్గా వాళ్ళు సర్వీస్ చేసేవారని విన్నాను నేను. వారు గవర్నమెంట్లో పొజిషన్లో చాలా పెద్దవాళ్ళు. కానీ చర్చిలో మోడల్గా, మాదిరిగా దే సర్వ్డ్ క్రైస్ట్ ఇన్ యూనిటీ, ఇన్ హ్యూమిలిటీ, ఇన్ మీక్నెస్, దీనత్వం, సాత్వికంతో వాళ్ళు సేవ చేసేవారు. ఒకసారి ఆలోచించండి. ఇది పెద్ద సవాలుగా ఉండింది ఆ రోజుల్లో. ఎంతో గొప్పవాడు కదా ఒక ఐఏఎస్ అధికారి అంటే. టాయిలెట్ శుభ్రం చేసే పని తీసుకొని సంతోషంగా చేయటం ఏమిటి? ఒక దినాన నేను ఒక వీడియో చూశాను. అది అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారిది. ఆయన ఒక హెలికాప్టర్లో దిగాడు. దిగిన తర్వాత తన గొడుగు తనే తెచ్చుకున్నాడు. తాను తన భార్యకి తాను గొడుగు బట్టి తాను ఆమెను ఆ గొడుగు కింద తీసుకుని వెళుతూ ఉన్నాడు. మరొక వీడియోలో ఆయనకి ఎవరు గెస్ట్స్ వచ్చారు. వాళ్ళని రిసీవ్ చేసుకుని గొడుగు తాను పట్టి వాళ్ళను ఇంటిలోకి తెచ్చుకుంటున్నాడు. ఇవాళ మనమైతే కేకేస్తారే, ఎవర్రా అక్కడ గొడుగు తిండి అని. బిల్ క్లింటన్ గారు ఇండియాను దర్శించారు, అమెరికన్ ప్రెసిడెంట్. ఆయన చంద్రబాబు నాయుడిని కలిశారు. హైదరాబాద్ కూడా వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఏసీ తగ్గించడం అవసరమైనప్పుడు ఆయనంతటా ఆయన ఆ రిమోట్ తీసుకొని ఆ ఏసీ కంట్రోల్ని సరి చేసుకొచ్చారు. వాళ్ళు అదే ఇవాళ అనుకోండి, మనం బెల్లు కొడతాం, రే ఏసీ సరి చేయి. ఎందుకు నేను చెబుతున్నానంటే, వాళ్ళు వారి దర్పాన్ని ప్రదర్శించలేదు. వారి అధికారాన్ని, మాకు ఉంది కదా అధికారాన్ని వాడుకోలేదు. వాళ్ళు హంబుల్ పీపుల్గా ఉన్నారు, ఎంతో తగ్గించుకుంటారు. అమెరికన్ ప్రెసిడెంట్స్ యొక్క లైఫ్ బయోగ్రఫీలు మీరు చదివితే హౌ మచ్ దే హంబుల్డ్ దెమ్సెల్వ్స్ మీకు అర్థమవుతుంది. ఇవాళ మనం ఎంతో తక్కువ వారం, ఏమీ లేనివారు, అయినా మిడిసిపడేటువంటి తత్వంలో ఉంటున్నాం. ఎంచుకొనకూడదు. నువ్వెంత గొప్పవాడువో అని ఎంచుకునేది నీ దగ్గర ఉండకూడదు. అయ్యో నేనే పాటువాడిని అన్నట్టుగా ఉండాలి. నీకెంత ఆధిక్యతలున్నా కూడా అవన్నీ కూడాను కాదు అన్నట్టుగా నీవు ఉండాలి. అది క్రీస్తులో మనం నేర్చుకోవాలి. తర్వాత మీరు చూస్తే తన్ను తానే రిక్తుని చేసేసుకున్నాడు, తన్ను తానే తగ్గించుకున్నాడు, తానే విధేయత చూపించేశాడు. తన్ను తాను అనే పదాలు ఇందులో కనపడుతున్నాయి. ఎవరో కాదు, మనమే తగ్గించుకోవాలి, మనమే దీనులం కావాలి. మరొకరు తగ్గించటం వల్ల కాదు. యేసు ప్రభు కూడా ఏం చెప్పారు? ఒక విందుకు వెళ్ళినప్పుడు నీవు అగ్రస్థానం వైపు వెళ్ళద్దు. ఒకవేళ నీకంటే శ్రేష్ఠుడు వస్తే నిన్ను పిలిచిన వాడే ఆ అగ్రస్థానం నుండి నిన్ను వెనక్కి పంపచ్చు. కాబట్టి నువ్వు వెనక స్థానంలో కూర్చోవాలి. అప్పుడు నిన్ను పిలిచిన వాడు నిన్ను ముందు స్థానానికి తీసుకెళ్ళి, సహోదరుడా ఇక్కడ కూర్చో అని చెబుతాడు.
నాకు తెలిసి చాలామంది అగ్రస్థానం వైపు అడుగులు వేసేసి ముందు కూర్చుని యత్నం చేస్తారు, కానీ టాపర్స్ అంత వెనుకుంటారు. మీరు గమనించాలి. నేను ఒక కథ చదివాను. ఒక పెద్ద ఆయన, నా పేరు సమంగా గుర్తు రావట్లేదు అని జ్ఞాపకం చేస్తాను. ఆయన ఒక ఓరియంటేషన్, ఒక క్లాస్ చెప్పటానికి వస్తున్నాడు ఒక ప్రాంతానికి. అది వినటానికి మరొక ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు. బోధకుడు గొప్పవాడు కదా, ఈయన ఒకే ట్రైన్లో ప్రయాణం చేశారు. ఆ వినటానికి వచ్చినటువంటి వ్యక్తి రైల్వే స్టేషన్లో దిగి పోర్టర్ కోసం కేకలేస్తున్నాడు. బోధించడానికి వచ్చిన వ్యక్తి అది చూసి ఆ వ్యక్తి యొక్క లగేజ్ తన మీద పెట్టుకొని వచ్చి తాను సహాయం చేశాడు అతనికి. తర్వాత క్లాస్కి వచ్చినప్పుడు చూస్తే బోధకుడిగా ఆ పోర్టర్ వేషంలో సహాయపడిన ఆయన ఉన్నాడు. అర్థమవుతుందా? నేను చాలా సందర్భాల్లో చూశాను. మనం తగ్గించుకొని పని చేయటం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు తగ్గించుకున్నాడు, తనను తానే తగ్గించుకున్నాడు. మరొకరికి తెలియాలని కాదు, మరొకరని కాదు, తనను తానే తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? సింహాసనం మీద నుండి పశువుల తొట్టెలోనికి రావటానికి సంతోషంగా ఇష్టపడ్డాడు. చెప్పండి. మహిమను వస్త్రంగా కలిగినటువంటి ఆయన వస్త్రహీనుడిగా శిలువ మీద వేలాడాడు. మీరు ఆలోచించండి ఒకసారి. తనను తాను తగ్గించుకునుట క్రైస్తవునికి ఒక చక్కటి ఆభరణం. అటువంటిది మనం చూడాలి. విధేయత చూపాడు. శిలువ మరణం పొందే అంతటి విధేయత చూపించడం అది చిన్న విషయం కాదు. నేను ఈ మధ్యన సెయింట్ థెరీసాస్ డిగ్రీ కాలేజీలో ఒక ఉపన్యాసం నిమిత్తం ఆహ్వానించబడ్డాను. అక్కడ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి నా బాల్యమిత్రుడు ఇప్పుడు అక్కడ ప్రొఫెసర్గా, రిజిస్ట్రార్గా చేస్తున్నారు. ఆయన ఆ సభకు నేను పిలిచినప్పుడు వచ్చారు అతిథిగా. ఆయన మాట్లాడుతున్నప్పుడు విద్యార్థులని ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. నేను గౌరవం పొందుతున్నాను ఇవాళ మీ అందరి చేత. అయితే మీరు నాకంటే గొప్పవారుగా ఎదిగినప్పుడు మీ క్రింద పనిచేయటానికి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. దట్ ఈజ్ హంబుల్నెస్. మనం అంటాం ఎంతో గొప్పవాడిని చూసి, వీడు నా దగ్గర ఒకప్పుడు పనిచేశాడయా అని చెప్తాం. ఒకప్పుడు నీ దగ్గర పనిచేసిన వ్యక్తి దగ్గర నువ్వు పని చేయటానికి ఆధిక్యతలు కలిగి ఒప్పుకోగలుగుతావా? నీ సర్వెంట్ మెయిడ్ ఇంట్లో నువ్వు సర్వెంట్ మెయిడ్గా హెల్ప్ చేయగలుగుతావా? అది ఒకసారి ఆలోచించాలి. కనుక మనం తగ్గించుకోవటం, విధేయత చూపటం, సేవ చేయటం అంటే ఏదో స్వచ్ఛ భారత్ సేవ లాంటిది కాదు. ఏదో ఫోటో మేకింగ్ కోసం కాదు. రియల్ కాన్సెప్ట్ తగ్గించుకోవటం. నేను ఒక మహిళా లెక్చరర్, ఇప్పుడు ఆవిడ రిటైర్ అయిపోయారు, గురించి ఒక 15 సంవత్సరాల క్రితం నేను అన్నాను. ఆవిడ విద్యార్థులను తీసుకుని వెళ్ళి సోషల్ వర్క్ చేపించడం నేర్పించినప్పుడు ఆవిడ చాలా ఇన్వాల్వ్ అయ్యి డర్టీ ఏరియాస్ని క్లీన్ చేయడానికి ఆవిడ ఉద్యమించి ఆవిడ పనిచేస్తుంటే ఆవిడ తోటి లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇదేమిటి ఈవిడ ఇలా చేసేస్తున్నారు అని చెప్పి ఆవిడ ఎగతాళి చేయటం నేను విన్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది, అది వాళ్ళు అక్కసుతో అంటున్నారు. అది ఆమె పబ్లిసిటీ కోసం చేయలేదు, ఏదో పేపర్లో వేయించిన కార్యక్రమం కాదు. అది ఆవిడ ఇన్వాల్వ్ అయి చేశారు. నాకు తెలిసి అల్లూరి వెంకట నరసింహరాజు గారిని ఒక ఆయన, మా నాన్నగారి మిత్రుడు ఉండేవారు. ఆయన గుంటూరుకు చెందిన ఒక ప్రముఖమైనటువంటి ధనవంతుడి గురించి ఎప్పుడు నాతో చెబుతుండేవాడు.
ఆ ధనవంతుడు వృద్ధుడై చనిపోయాడు అనుకున్న తర్వాత సంగతి, ఈయన కూడా చనిపోయారు. ఆయన ఏం చెప్పేవాడంటే, చాలా పెద్ద రిచ్ మ్యాన్ అతను, కానీ ఒక చిన్న చెక్క బల్ల మీద, కోటీశ్వరుడు, మల్టీ మిలియనర్, ఒక చిన్న మంచినీటి పాత్ర, ఒక చిన్న భోజనపు తయారు చేసుకునేటువంటి చిన్న స్టవ్, గుప్పుడు బియ్యం వండుకుంటాడు, ఏదుంటే దాంతో అది ఉదయాన్ని తింటాడు, భుజాన్ని పార వేసుకుని బయలుదేరేవాడు. ఎక్కడైతే మురికి గుంటలు ఉన్నవో వాటిని శుభ్రం చేసి మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడు. ఆయన గురించి విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎంతో ధనవంతుడు, కోటీశ్వరుడు, సమాజ సేవకి శ్రీకారం చుట్టినప్పుడు ఆయన తనను తాను మరచి మురికి గుంటలను, అభ్యంతరంగా ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ని రెగ్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. ఆయన్ని రాజుగారు పిలిచారట, అయ్యా మా ఊరు రండి అని. ఆయన అడిగాట, మీ ఊర్లో ఏమైనా మరి మురికి గుంటలు ఉన్నావా, శుభ్రం చేయటానికి వస్తాను అని. ఒక కోటీశ్వరుడు, మల్టీ మిలియనర్, సమాజం కోసం, సమాజంలో ఉన్న ఒక అవసరతను మీట్ అవటానికి తగ్గించుకోవటం, ఇవన్నీ కూడా క్రైస్ట్ నేచర్డ్ వర్క్స్. కనుక మీరు గమనించాలి, క్రైస్తవులమా కాదా అని చూస్తున్నామే వాళ్ళు. మనం బైబిల్ అలా చూడలేదు. యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన కొందరు, ప్రభువా మేమెప్పుడు ఇది చేశాం అని అడిగితే వాళ్ళతో ప్రభు అన్న మాట, అల్పులైన నా సహోదరులు ఒక్కడికి చేశారు, నాకు చేశారు అన్నాడు. ఈవెన్ దే డిడ్ంట్ నోటీస్డ్ వాట్ దే హ్యాడ్ డన్. వారు ఏం చేశారో కూడా వారు నోటీస్ చేయకుండా చేశారంటే అది వారి అభ్యాసంలో వచ్చిందే తప్ప అనుకొని చేసింది కాదు. ఇతరులు చూసుకోవాలి, బాగా గుర్తించుకోవాలి మమ్మల్ని చేసింది కాదు. కాబట్టి గుర్తెరుగుదాం, దీనత్వం కలిగి ఉందాం. విధేయత చూపించాడట, శిలువ మరణం పొందటం అంతటి విధేయత. ఎప్పుడు కూడా నా మిత్రుడు ఒక ఆయన ఒక కథ చెప్తూ ఉండేవాడు విధేయత గురించి మాట్లాడినప్పుడు. ఒక అతను ఒక ఎద్దును వ్యవసాయం కోసం ఏర్పాటు చేసుకొని దాన్ని రాత్రిపూట విశ్రాంతికి ఇచ్చి తెల్లవారుజాము సమయంలో మళ్ళీ దాన్ని తీసుకుని వెళ్తుండేవాడట. ఆ ఎద్దు ఒకరోజు రెస్ట్లో ఉన్న టైం అది, అర్ధరాత్రి సడన్గా మరలా బండి కట్టాల్సి వచ్చింది. ఆ రైతు అర్ధరాత్రి సమయం వచ్చి అతడు విజిల్ ఇవ్వగానే ఆ ఎద్దు లేచి నిలబడి, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వినియోగించుకో అని నిలబడిందంట. కాబట్టి ఒక యజమానుడు వాడుకున్నప్పుడు ఆ యొక్క ఎద్దు ఏమాత్రం కూడాను సంశయం లేకుండా యజమానికి ఎట్లా లోబడిందో అలా లోబడ్డాడు. నేను ఒక బాబుని పిలిచి మెడికల్ షాపు పంపించాను. బాగలేదు నాకు, ఆ రోజున సిక్ అయి ఉన్నాను. మా ఇంటికి మెడికల్ షాపు నెక్స్ట్ రోడ్, బ్యాక్ సైడ్ రోడ్, మహా ఉంటే ఒక 300 మీటర్లు ఉంటుంది. హీ గాన్ బై సైకిల్ వేసుకెళ్ళాడు, మెడిసిన్ తెచ్చాడు. తెచ్చిన తర్వాత, బాబు నాకు కొంచెం నీరసంగా ఉంది, ఇంకొక రకం మందు తీసుకురమ్మని పంపించాను. అగైన్ హీ వెంట్ బ్యాక్, వెళ్ళాడు, మళ్ళీ అది తీసుకొని వచ్చాడు. తెచ్చిన తర్వాత నేను ఒక మందు మరిచిపోయాను తెప్పించుకోవటం, కాబట్టి మళ్ళీ అడిగాను, బాబు కొంచెం ఆ మెడిసిన్ తీసుకురావా అని అడగగానే వాడు అన్నాడు నాతో, నేను సైకిల్ తొక్కలేను అన్నాడు. నాకు వెంటనే అనుమానం వచ్చింది, అరే ఐఎమ్ వెరీ సారీ నాన్న, సైకిల్ తొక్కలేని అంటున్నావు, ఎంత దూరం వెళుతున్నావు? 2 కిలోమీటర్లతో మెడికల్ షాప్ అవుతుంది, మాకు వెళ్ళి రావటానికి 2 కిలోమీటర్స్ అవుతుంది. నేను అడిగాను, అరే బాబు ఏ షాప్కి వెళ్తున్నాడు? మన ఇంటి వెనకాల ఉన్న షాప్కి వెళ్తున్నాను అన్నాడు. నేను అడిగాను, 20 సంవత్సరాల కుర్రాడు, నువ్వు సైకిల్ తొక్కలేనంటున్నావు ఏంటరా? సైకిల్ తొక్కలేక, లేకపోతే నువ్వు నేను వెళ్ళలేను ఇన్ని పర్యాయాలనే? వాడు పాపం ఆనెస్ట్గా జవాబు చెప్పేశాడు, ఇన్నిసార్లు ఒక షాప్కి పంపితే నేను వెళ్ళలేనండి.
నేను వాడికి చెప్పాను, ఒబీడియన్స్ దగ్గర ఇట్స్ లైక్ ఎ టెస్ట్ ఫర్ ఒబీడియన్స్ అనుకుంటే హీ ఫెయిల్డ్. ఇఫ్ వీ ఫీల్ దట్ ఇట్ ఈస్ ద టెస్ట్ ఫర్ ఒబీడియన్స్, హీ ఫెయిల్డ్. కనుక నేను మనవి చేస్తున్నాను, ఒబీడియన్స్ అంటే ఏంటి? తనను కాదనుకొని విధేయత చూపటం, తనకు భారమైనప్పుడు విధేయత చూపటం, తనకు నచ్చని దగ్గర విధేయత చూపటం, దట్ ఈజ్ రియల్ ఒబీడియన్స్. తనకు నచ్చదు అయినా సరే ఇట్స్ ఎన్ ఆర్డర్, దట్ ఈజ్ ఒబీడియన్స్. వెళ్ళాల్సిందే, వెళ్ళొద్దు, వెళ్ళకూడదు. అక్కడ సొంత ఇష్టానికి ప్రాధాన్యత లేదు. బైబిల్ తూచా తప్పని విధేయత కోరుతుంది. దేవుడు మోషేని పిలిచినప్పుడు ఐగుప్తుకు వెళ్ళమంటే చాలా రీజన్స్ చెప్పాడు. నువ్వు నన్ను పంపిస్తున్నావు, కానీ నేను నోటు మాంజంగాలో ఉండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఎలక్వెంట్లీ. నా ఉచ్చారణ బాగోదు, నేను మాట్లాడలేను, నేను పోలేను. ప్రభు ఒప్పుకోలేదు. దేవా నువ్వు వేరే ఒక్కళ్ళు పంపించుకో, నేను వెళ్ళలేను. నో 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 నో, యూ మస్ట్ గో. దేవుడు ఒబీడియన్స్ ఎందుకు చూపించమంటున్నాడంటే, నీ యొక్క బలహీనతలు ఆ ఒబీడియన్స్ ద్వారా బలాలుగా రుజువు అయిపోతాయి. టు గ్లోరిఫై యూ, గాడ్ వాంట్స్ యూ టు బి ఒబీడియంట్ టు హిమ్. నిన్ను మహిమపరచడానికే దేవుడు నిన్ను విధేయత చూపించమంటున్నాడు. దేవుడు తన స్వార్థం కోసం నిన్ను విధేయుడు కమ్మంటలేదు, నీ ఘనత కొరకు నిన్ను విధేయుడు కమ్మంటున్నాడు. ఐ హంబుల్ మై సెల్ఫ్. నేను ఎప్పుడు తగ్గించుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను మనము దీనులుగా చేసుకోవటం, తగ్గించుకోవటం మనకు ఆభరణం, మనకు గౌరవం. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, ఇండియన్ కల్చర్లో బాస్ అండ్ సబార్డినేట్ సిస్టంలో చాలా 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 అవాంఛనీయమైనటువంటి ఆధిక్యత ప్రదర్శనలు కనిపిస్తాయి. వాటి విషయంలో మనం ఎంతో చింతపడాలి. ఎన్నడూ కూడా మనం ఘనతను బట్టి గర్వింప వీల్లేదు. తర్వాత ఈ యొక్క వచనాల్లో మనం చూస్తున్నప్పుడు మరణము పొందినంతటి విధేయత, డై ఫర్ పీపుల్ అన్నప్పుడు ఒబీడియన్స్ చూపించాడు. God's will for Christ is to die for people and for their sin. ఒక శ్రేష్ఠుడు, పాపరహితుడు, పాపాన్ని శరీరం మీద మోయటం అంటే ఎట్లా ఇష్టం ఉంటుంది? ఆయనకి ఉండదు. అందుకే అడిగాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తీశాను. అలా అడగకపోతే ఆయన క్రీస్తు కాదండి. ఆయన పరిశుద్ధుడు, పాపాన్ని మోయాలి, అది వేరొకరిది. గొర్రెపిల్లను ఒక మురికి గుంటలో వేస్తే అట్లా అంగలారుస్తుంది. కాబట్టి మనం గుర్తించాలి, క్రీస్తుకు ఇష్టం లేని పని ఇష్టపడి చేశాడు. కొంచెం నా మాట, ఇష్టం లేని పని అన్నప్పుడు కాంట్రడిక్టరీకి వెళ్ళబాకండి. గబుక్కుని ఇష్టం లేని పని ఏంటి? ఇష్టపడి చేయటం ఏంటి? అకార్డింగ్ టు హిజ్ క్యారెక్టర్, ఆయన శీలాన్ని బట్టి ఆయన దాన్ని భరించేవాడు కాదు. ఆయనైతే దాన్ని భరించడు, కానీ ఆయన కాబట్టే భరించటానికి ఒప్పుకున్నాడు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన పాపంకి దూరంగా ఉండేవాడు. అట్లాంటిది ఆయనే పాపంగా అవ్వటానికి ఇష్టపడ్డాడు. అది విధేయత. When the God's justice demands Jesus Christ to bear the sin of humanity on the body, he accepted with obedience. దేవుని న్యాయము యేసుక్రీస్తు ప్రభువుని డిమాండ్ చేస్తోంది,
మానవ పాపం నీ శరీరం మీద మోసి శిక్ష భరిస్తేనే వాళ్ళ క్షమాపణ, మానవుల క్షమాపణ. అందుకు ఒబీడియన్స్ చూపించాడు. ఎందుకు ఒబీడియన్స్ చూపించాడు? బికాస్ ఆఫ్ ద లవ్ ఆన్ ద పీపుల్. అగాపే లవ్ ఆన్ ద పీపుల్. ప్రజల మీద ఆయనకున్నటువంటి అనిర్వచనీయమైన అగాపే ప్రేమ చేత ఆయన విధేయత చూపించాడు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. కనుక మనం విధేయత చూపించాలి, దీనత్వము చూపించాలి, ఘనతలను ఎంచుకొనవద్దు. నాకు తెలిసి లయన్స్ క్లబ్లో డాక్టర్ పంకజ్ అని ఒక ఆయన ఉన్నాడు, పంకజాక్ష. ఆయనకున్నటువంటి ఆధిక్యతలు ఎంత ఘనమైనవిగా ఉంటాయంటే, ఆయనకున్న ఆధిక్యతలు ఒక్క విధంగా లయన్స్ క్లబ్లో ఎవరికి లేవు. ఇండియాలోనే ఉండకపోవచ్చు నా అంచనా, భారతదేశంలోనే ఉండకపోవచ్చు. కానీ ఆయన ఎంత హంబుల్గా ఉంటాడంటే, ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. నేను దీనత్వం నేర్చుకున్నాను. అంత గొప్ప వ్యక్తి ఎంత చిన్న చిన్న పనులు తాను చక్కచక్క చేస్తాడు. ఒక సర్వెంట్లా ఉంటాడు ఆయన, ఒక మాస్టర్లా ఉండడు, ఒక ఫెసిలిటేటర్గా ఉంటాడు. తాను ఎంతగా తగ్గించుకుంటాడు అని అంటే, ఆఖరికి తన లగేజ్ తను తెచ్చుకుంటాడు, ఇతరులకు హెల్ప్ చేస్తాడు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ సో దట్ హీ బికేమ్ ఎ గ్రేట్ లీడర్. గొప్ప నాయకుడయ్యాడు. లయన్ ఆఫ్ ద ఇయర్ కింద ఆయన ఎన్నో అవార్డులు తెచ్చుకున్నాడు. ఎందుకంటే దీనుడైన వాడు ఎప్పుడూ కూడా ఘనుడిగానే ఉంటాడు. గర్వంగా ఉన్నవాడు ఎప్పుడు కూడా పతనం అయిపోయి పెడతాడు. అన్యులు కూడా మనకు మాదిరి చూపిస్తున్నారు. క్రైస్తవులు మనం ఇంకా మాదిరి చూపాలి. నేను బిషప్ని, లేకపోతే ఆర్చ్ బిషప్ని, నేను మోడరేటర్ని, మీరు నా పాదాలకు మొక్కాలి, నా దండం ఒకటి తేవాలా, నన్ను ఒకడు ముందుండి నడపాలి, నన్ను వెనకుండి నడపాలి, ఇవన్నీ బైబిల్లో అంగీకారం కాదు. యూ మస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ హంబుల్ లైక్ యువర్ క్రైస్ట్. కనుక మనం చాలా నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, సమయం అయిపోయింది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. థ్యాంక్ యూ. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ విధేయత మాలో ప్రభు స్థిరపడినట్లుగా చేయండి. మీ దీనత్వము మాలో స్థిరపడినట్లుగా చేయండి. మేము ఘనతను ఎంచుకొనక విడిచే వారంగా ఉండటానికి మిమ్మల్ని మార్పుగా, మిమ్మల్ని గొప్ప మాదిరిగా ఉంచుకోవటం సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మీ చేతులకు మమ్మలను సమర్పించుకుంటున్నాం నాయన. యేసు దివ్య నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక.